ఆదివాసి అడవి బిడ్డల బతుకు తామరాకు మీద నీటి బొట్టు తీరుగానే అవుతున్నది. ఎప్పుడెప్పుడు రాగమైతాయో ఎప్పుడెప్పుడు రోగమైతాయో తెలియకుంటున్నది. కొత్తగూడెం జిల్లా ఆలపల్లి మండలం టేకులపల్లి అనే ఊర్లో ఉండే నాగేశ్వరరావు అనే రైతు పోడు భూముల్లో వేసుకున్న పచ్చటి పత్తిని ఫారెస్ట్ వాళ్ళు రాత్రి రాత్రే పీకేసిండ్రట. వాళ్ళకి చేతులు ఎట్లా వచ్చినాయో ఏమో. బీడు పడ్డ భూమి సాపు చేసి ఇత్తనాలు కొనుక్కొచ్చి ఎరువుల కోసం తిప్పల పడి ఎంత కష్టం చేస్తే పత్తి చేను ఎత్తు పెరుగుతుంది చెప్పుండ్రి. పొద్దున్నప్పుడైతే ఆదివాసి రైతులు యుద్ధం చేస్తారని దొంగల తీరుగా చేను చెలకల మీద పడి ఆరుగాలం చేసిన చేతనాగం చేసిండ్రట. అందుకే ఇగో ఇట్లా రోడ్డు ఎక్కి ధర్నాకు దిగిండ్రు. అయ్యో దేవుడా మా నోటికాడ ముద్దను మన్నుపాలు చేసిండని ఏడుస్తున్నారు. అంతగానం ఫారెస్ట్ భూమిలో వ్యవసాయం చేస్తే ఫస్ట్ ఆపాలి. కానీ గిట్లా చేను పెరిగినాక పంట చేతికి వచ్చే టైంకి పాడు చేస్తారా? వేలకు వేలు పెట్టుబడి పెట్టినాం, ఇప్పుడు ఏం చేయాలి దేవుడా అన్నట్టు ఏడుస్తున్నారు. ధర్నా చేస్తుంటే పినపాక కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు అటు దిక్కొచ్చిండ్రు. పాపం రెక్కల కష్టంతో పెంచుకున్న చేనును ఆగం చేసిండ్రని ఎమ్మెల్యే కాలు మొక్కిండ్రు. గుండెలు అవిసిపోయే తట్టే ఏడ్చిండ్రు. అయ్యా మాకు న్యాయం చెయ్యుండ్రయ్యా అని మొత్తుకున్నారు. ఎంతటి కష్టం వచ్చిందో చూడుండ్రి ఆదివాసి బిడ్డలకు. వందలేండ్లు అడవిని నమ్ముకునే బతికిండ్రు. భూములు జాగాలు సంపాదించుకోకుండా ఆకులాల మళ్ళీని బతికిండ్రు. ఇప్పుడు అదే అడవిని నమ్ముకొని వ్యవసాయం చేసుకుంటే ఫారెస్ట్ ఆఫీసర్లు యోగి తిరగ తిప్పలా పెడుతున్నారు. పాపం గిసొంటి ఆదివాసి అమాయకుల బతుకులు ఎట్లనో ఏమో పోండి.